ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ఘనమైన నామమున మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము ద పాత్ ఆఫ్ రైచర్స్, పీస్ ఓవర్ స్ట్రిఫ్. నీతిమంతుల మార్గము కలహము కంటే సమాధానమే మిన్న. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటున్నది. గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. ఈ వచనం వినటానికి కొంచెం హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కానీ ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని మనకు బోధిస్తుంది. సౌకర్యం కంటే సమాధానము, శాంతి అత్యంత విలువైనది. నీతిమంతమైన జీవితము సమాధానాన్ని కోరుకుంటుంది, కానీ కలహాన్ని కాదు. కలహం వల్ల కలిగే వినాశకరమైన స్వభావాన్ని మరియు సమాధానం వల్ల కలిగే దీవెనను తెలియజేస్తూ ఉంది. నీతిమంతులు తమ అహంకారం కంటే సమాధానాన్ని, గొడవల కంటే నిశ్శబ్దాన్ని, వాదనల్లో గెలవటం కంటే దేవుని మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ సామెతను రచించిన సొలొమోను రాజు ఊహించలేనంత సంపదలో జీవించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి కలహాలు లేని ఇంటి పైకప్పు మీద ఉన్న చిన్న మూలలో గడపటం మేలని అంటూ ఉన్నాడు. అంటే కలహాలతో నిండిన విలాసవంతమైన, సౌకర్యవంతమైన భవనం కంటే సమాధానము, సంతోషము ఉన్న చిన్న స్థలమే గొప్పదని ఆయన భావన. ఇంటి పైకప్పు పైన అసౌకర్యంగా ఉండవచ్చు, ఎండకు వానకు బహిర్గతమై ఇబ్బందికరంగా ఉండవచ్చు, కానీ సౌకర్యం కంటే సమాధానమే మిన్న. నీతి మార్గము జీవానికి, సమాధానానికి దారితీస్తుందని, కలహాల మార్గము నాశనమునకు దారితీస్తుంది అని లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. అందుకే నీతిమంతులు హోదా కంటే సమాధానానికి ప్రాధాన్యతనిస్తారు. కలహము సంబంధాలను నాశనం చేస్తుంది. ఈ వచనంలో చెప్పబడిన గయ్యాలి లేదా కలహంలాడు స్త్రీ అంటే స్త్రీ మాత్రమే కాదు. ఇది కోపము, విమర్శ, నిరంతరము గొడవపడే స్వభావమున్న ఏ వ్యక్తినైనా సూచిస్తుంది. కలహము హృదయాలను, ఇళ్లను, సంఘాలను మరియు స్నేహాలను విచ్ఛిన్నం చేస్తుంది. కలహ స్వభావము అందమైన ఇంటిని కూడా జైలులా మారుస్తుంది. అందుకే బైబిల్ హెచ్చరిస్తోంది, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును అని. ఉదాహరణకు, ఒక సంఘంలో లేదా కుటుంబంలో అందరినీ విమర్శించే ఒక వ్యక్తి ఉంటే అక్కడ వాతావరణము ఉద్రిక్తంగా ఉంటుంది. అందరూ భయంతో లేదా మనసులో అలజడితో ఉంటారు. కానీ ఒకరు దయను, ఓర్పును, క్షమాపణను ఎంచుకున్నప్పుడు మొత్తం వాతావరణమే మారిపోతుంది. అప్పుడు సమాధానమే అందరూ పీల్చే గాలి అవుతుంది. నీతిమంతులు గెలవటం కంటే వినయాన్నే ఎంచుకుంటారు. చాలా గొడవలు ఎందుకు కొనసాగుతాయి అంటే ఎవరో ఒకరు నేనే కరెక్ట్ అని నిరూపించుకోవాలి అనుకుంటారు. కానీ నీతిమంతులు ఒక చిన్న వాదన కోసము మనశ్శాంతిని కోల్పోకుండా ఆ గొడవ నుండి తప్పుకుంటారు. అలా తప్పుకోవటము బలహీనత కాదు, అది జ్ఞానము. అబ్రహాము మరియు లోతుల గురించి ఆదికాండము 13వ అధ్యాయంలో చూస్తాం. వారి పశువుల కాపర్ల మధ్య గొడవలు జరిగినప్పుడు అబ్రహాం అంటాడు, నాకు నీకు కలహం ఉండకూడదు అని. అబ్రహాము ఆస్తి కంటే సమాధానానికే ప్రాముఖ్యతనిచ్చాడు. లోతుకు మొదట భూమిని ఎంచుకునే అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు తనను పోషిస్తాడని నమ్మాడు. అందుకే దేవుడు అబ్రహాంను గొప్పగా దీవించాడు. సమాధానము గొప్ప దీవెనలకు తలుపు తీస్తుంది. సమాధానకర్తలుగా ఉండమని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. రోమీలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, శక్యమైతే మీ చేతనైనంత మటుకు అందరితో సమాధానముగా ఉండుడి అని. గమనించండి, మీ చేతనైనంత వరకు అని చెప్పబడింది. మనము ఇతరులను నియంత్రించలేము, కానీ మన ప్రతిస్పందనను మనము నియంత్రించగలం. నీతిమంతులు మృదువుగా మాట్లాడతారు, త్వరగా క్షమిస్తారు, అనవసరమైన తగాదాలను నివారిస్తారు. అందుకే వాక్యం చెప్తుంది, మృదువైన మాట క్రోధమును చల్లార్చును అని. దేవుడు స్వయంగా సమాధానకర్త. మనం ఎప్పుడైతే సమాధానాన్ని కోరుకుంటామో అప్పుడు మనము ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే వారంగా ఉంటాము, నీతి మార్గంలో నడుస్తాము. యేసుక్రీస్తు ప్రభువుల వారు అన్నారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు అని. మరి ఈ సామెతల గ్రంథంలో 21వ అధ్యాయము 9వ వచనం మనకు ఈరోజు బోధిస్తున్నది ఇదే. నిరంతరము గొడవలతో జీవించటం కంటే మన సౌకర్యాలను త్యాగం చేయటమే మేలు. నీతిమంతుల మార్గము అంటే వాదనల్లో గెలవటం కాదు, ఇతరులపై ఆధిపత్యం చెలాయించటం కాదు, నేనే సరైన వాడినని నిరూపించుకోవటం కాదు. బదులుగా సమాధానాన్ని ఎంచుకోవటము, వినయంతో నడవటము, ఫలితాల విషయంలో దేవునిపై నమ్మకం ఉంచటము. ఎందుకంటే చివరికి సమాధానము సంతోషాన్ని ఇస్తుంది, సమాధానము ఐక్యతను తెస్తుంది, సమాధానము దేవుని దీవెనలను ఆహ్వానిస్తుంది. కలహాల భవనం కంటే సమాధానం అనే పైకప్పునే మనము ఎంచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి,
మమ్మల్ని మేము పరీక్షించుకొనుటకు, సరిదిద్దుకొనుటకు, సమాధానకర్తవైన నిన్ను పోలి జీవించుటకు మాకు నేర్పుమని యేసునామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.